ముంబై సినీ నటి కాదంబరి జత్వానీని అక్రమ కేసులో ఇరికించేందుకు పోలీసులు పక్కా ప్లాన్ చేశారు. వ్యాపారవేత్త సజ్జన్ జిందాల్కు అప్పటి జగన్ సర్కార్ పోలీసు వ్యవస్థ సాగిలా పడింది. ఆ ఐపీఎస్ అధికారులు పోలీసు వ్యవస్థకు మాయని మచ్చలా మారారు. ఈ ఏడాది జనవరి 31న సీఎంఓలో అప్పటి ఇంటెలిజెన్స్ డీజీతో కాంతిరాణా టాటా వైసీపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. కాదంబరి జత్వానీని కేసులో ఎలా ఇరికించాలన్న దానిపై వ్యూహ రచన చేశారు. ఇక సజ్జన్ జిందాల్ పై పెట్టిన కేసు విత్డ్రా చేసుకునేలా ఆమెపై తప్పుడు కేసును సిద్ధం చేయాలని నిర్ణయించారు. ముంబైకి వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేయాలని కాంతిరాణాకు అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ చెప్పారు. ఫిబ్రవరి 1 జత్వానీని అరెస్టు చేసేందుకు ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని, అడిషనల్ డీసీపీ శ్రీరామమూర్తి, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్ఐ షరీఫ్లకు ముంబైకి టికెట్లు బుక్ చేశారు అప్పటి పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా. ఫిబ్రవరి 2 ఉదయం 6:30 కాదంబరి జత్వానీపై కేసు నమోదైంది. కానీ ఉదయం 5:30 ఎయిర్పోర్ట్కు చేరుకుంది విశాల్ గున్ని టీం. ఉదయం 7 గంటలకు ముంబై ఫ్లైట్ ఎక్కింది. ముంబైకి వెళ్లిన విశాల్ గున్ని టీం కాదంబరి నివాసమున్న కమ్యూనిటీలో రెక్కి నిర్వహించింది. అదనంగా మహిళా పోలీసులు కావాలని కాంతిరాణా టాటాను కోరారు విశాల్ గున్ని. అప్పటి ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణ, ఆర్ఎస్ఐ దుర్గాదేవి, సివిల్ కానిస్టేబుల్ మౌనిక, ఏఆర్ కానిస్టేబుళ్లు రమేష్, గీతాంజలి, రమ్యలకు ముంబైకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేశారు కమిషనర్ కాంతిరాణా. అసలు ఈ కేసులో ఏం జరిగిందో మా అసోసియేట్ ఎడిటర్ రాజు మరింత సమాచారం అందిస్తారు. రైట్ సువర్ణ, మొత్తం మీద ముంబై నటి కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి కేసులో అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఎస్పెషల్లీ పోలీసులు తమ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఎవరినైనా సరే కేసుల్లో ఇరికించి ఎవరి కోసం ఎందాకైనా వెళ్తారు అనేందుకు తాజాగా ఆంధ్రప్రదేశ్లో బయటపడినటువంటి కాదంబరి జత్వాని కేసు ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఎందుకంటే ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఇందులో ఉన్నారు. ఇప్పటికే ఆ ముగ్గురు ఐపీఎస్ని సస్పెండ్ చేశారు. ఇందులో 2 ఐపీఎస్ అధికారులు పథక రచన చేస్తే ఒక ఐపీఎస్ అధికారి ఆ పథకాన్ని దగ్గరుండి నడిపించినటువంటి పరిస్థితి. మొత్తం 9 మంది పోలీసు టీం కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి కేసులో ప్రమేయం ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కానీ తెలుసుకుంటే అనేక రకాలైనటువంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎస్పెషల్లీ కాదంబరి జత్వాని సజ్జన్ జిందాల్ మీద పెట్టినటువంటి కేసును విత్డ్రా చేసుకునేందుకు ఏ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఆమెను ఇబ్బందులు పెట్టారు. అంతేకాకుండా ఐపీఎస్ అధికారులు తమ పరిధి దాటి తమకున్నటువంటి మాన్యువల్ని అనుసరించకుండా తాము ఇష్టానుసారం ఏ విధంగా వ్యవహరించారు అనేది తాజాగా వెలుగులోకి వచ్చింది. డీజీపీకి ఇచ్చినటువంటి నివేదికలో అనేక రకాలైనటువంటి అంశాలన్నీ కూడా తాజాగా వెలుగు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక నటిని, ఒక వ్యాపారవేత్త మీద పెట్టినటువంటి కేసును విత్డ్రా చేసుకునేందుకు ఆమెను ఏ విధంగా ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టారు, ఇదంతా కూడా సీఎంఓలో జరిగినటువంటి ఒక స్కెచ్ అని చెప్పేసి తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. సో మనం కానీ ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే నటి జత్వాని, కాదంబరి జత్వాని ఎవరుతున్నారో ఆమె సజ్జన్ జిందాల్ మీద రేప్ కేసు పెట్టడం జరిగింది. అది 2023 డిసెంబర్లో జరిగింది. డిసెంబర్లో ఆమె పెట్టినటువంటి కేసుని స్వీకరించినటువంటి అప్పుడు కోర్టు ద్వారా స్వీకరించినటువంటి పోలీసులు సజ్జన్ జిందాల్ మీద కేసు పెట్టారు. అయితే జరిగినటువంటి నెల వ్యవధిలోనే అంటే జనవరి 31వ తేదీన ఎలాగైనా సరే సజ్జన్ జిందాల్ మీద జత్వాని పెట్టినటువంటి కేసును విత్డ్రా చేసుకునేందుకు ఏ విధంగా ఆమెను ఇబ్బందులు పెట్టాలనే దాని మీద సీఎంఓ కేంద్రంగా అప్పటి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి అప్పటి పోలీస్ కమిషనర్ అయినటువంటి కాంతిరాణా టాటాను పిలిపించుకొని సీఎంఓలోనే దీని మీద ఒక వ్యూహ రచన చేశారు. అప్పుడు సీఎంఓలో ఉన్నటువంటి ఏదైతే డీజీ ఎవరైతే ఇంటెలిజెన్స్ ఉన్నారో ఆయనతో పాటు కాంతిరాణా టాటా, అలాగే మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఈ వ్యూహ రచనలో పాల్గొన్నటువంటి పరిస్థితి. అయితే ఆ నేపథ్యంలోనే కుక్కల విద్యాసాగర్కి ఆమెతోటి ఉన్నటువంటి గత పరిచయాన్ని అడ్డంగా పెట్టుకొని కొన్ని డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి ఆ డాక్యుమెంట్స్ ద్వారా ఆమెని కేసు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సో అప్పటికే ఆలస్యం అవుతూ ఉండడం, అంతేకాకుండా ఆమె సజ్జన్ జిందాల్కి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ముంబైలో ఉన్నటువంటి కోర్టుకి సాక్ష్యాధారాలు సమర్పించేటువంటి సమయం ఆసనమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆలస్యం చేస్తే ఎక్కడ ఇబ్బందులు తలెత్తని గుర్తించినటువంటి ఈ ఇంటెలిజెన్స్ డీజీ అలాగే అప్పటి పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా వెంటనే ముంబైకి వెళ్ళి ఆమెను అదుపులోకి తీసుకున్న తర్వాత కావాలంటే కేసు పెడతాం, మాన్యువల్ మన ఇష్టం, మన చేతిలో ఉంది వ్యవస్థ అనేసి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే బరి తెగించి ఈ కార్యక్రమానికి పూనుకున్నారని ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే జనవరి 31వ తేదీన వీళ్ళంతా కూడా సీఎంఓలో సమావేశమైనటువంటి నేపథ్యంలోనే వెంటనే ముంబైకి వెళ్ళి ఆమెను అయితే ఫస్ట్ అదుపులోకి తీసుకురండి అంటే ఒక రకంగా చెప్పాలంటే కిడ్నాప్ చేసి తీసుకురండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చాడు అప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి. దీంతో వెంటనే
ఆదేశాలు అంటే ఐపీఎస్గా ఉన్నటువంటి కాంతిరాణ టాటా డీజీపీ ఇంటెలిజెన్స్ ఆదేశాలు అందుకొని వెంటనే ఫ్లైట్ టికెట్లు బుక్ చేయాలని చెప్పేసి ఆయన సీసీ కూడా చెప్పడం జరిగింది. ఆయన ఫిబ్రవరి 1వ తేదీన కొంతమంది అధికారులకు సంబంధించి అంటే అప్పట్లో ఉన్నటువంటి ఏదైతే డీసీపీగా ఉన్నటువంటి విశాల్ గున్ని, అలాగే అడిషనల్ డీసీపీ శ్రీధర్, అలాగే ఎస్ఐ షరీఫ్ అలాగే ఇంటెలిజెన్స్ డీజీపీగా ఉన్న సీతారామన్ గారు వీళ్ళిద్దరూ ఈ పథకాన్ని వ్యూహరచన చేస్తే దాన్ని అమలు చేసింది మాత్రం ఇంకొక ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని. ఆ విశాల్ గున్ని టీంలోనే ఇప్పుడు అడిషనల్ డీసీపీ శ్రీరామూర్తి, అలాగే టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీధర్తో పాటు ఎస్ఐ షరీఫ్ వీళ్ళందరినీ కూడా టికెట్లు 1వ తేదీన బుక్ చేసినటువంటి పరిస్థితి. సో 1వ తేదీన టికెట్లు బుక్ చేశారు. 2వ తేదీ ఉదయం 6:30కి కుక్కల విద్యాసాగర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద కాదంబరి జత్వాని మీద ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అంటే కేసు నమోదు చేయడానికి ముందు రోజే ముంబైకి టికెట్లు బుక్ చేసినటువంటి పరిస్థితి. అంటే దీని వెనక ఎంత కుట్ర దాగి ఉంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఆ రోజు ఏం జరిగింది అంటే 2022 ఫిబ్రవరి 2వ తేదీ ఏం జరిగిందంటే ఉదయం 6:30కే కాదంబరి జత్వాని మీద కేసు నమోదు చేస్తే 5:30కే అంటే ముందు రోజే ముంబైకి టికెట్లు బుక్ చేసినటువంటి నేపథ్యంలో 5:30కే అంటే 7 గంటలకు ఫ్లైట్ వాళ్ళకి ముంబైకి వెళ్ళడానికి. సో 5:30కే విశాల్ గుని టీం ఏదైతే ఇందాక మనం చెప్పినటువంటి ఆ నలుగురు పోలీస్ అధికారులతో కలిసినటువంటి విశాల్ గుని టీం 5:30కే ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి ఉదయం 7 గంటలకి ఫ్లైట్ ఎక్కి ముంబైకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ముంబైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే కాదంబరి జత్వాని ఫ్లాట్ అంతేకాకుండా ఉన్నటువంటి కమ్యూనిటీలో రెక్కీ నిర్వహించినటువంటి సందర్భంలో ఆమెతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. సో వాళ్ళందరినీ పిక్ చేసి తీసుకురావాలంటే మరికొంతమంది పోలీసులు కావాలి. అంటే మహిళా పోలీసులు ఉంటే ఈ కేసు ఏం కాకుండా చూసుకోవచ్చు అని చెప్పేసి వెంటనే గ్రహించినటువంటి విషయాలు గుని అప్పుడు కమిషనర్గా ఉన్నటువంటి కాంతిరాణతో మాట్లాడి వెంటనే ఇంకొక టీముని పంపాలని చెప్పి చెప్పడంతో అప్పటికప్పుడు చాలా అత్యధికంగా ఉన్నాయి రేట్లు. ఫ్లైట్ టికెట్స్ వాళ్ళ సొంత నిధులతోటి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారు. అందులో అప్పుడు ఇబ్రహీంపట్నం సిఐ ఎవరైతే కాదంబరి జత్వాని మీద తప్పుడు కేసు పెట్టినటువంటి సిఐ సత్యనారాయణ ఆయన ఆర్ఎస్ఐ దుర్గాదేవి ఏమొచ్చేసి రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈమె గతంలో కూడా అనేక కేసుల్లో కూడా అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పెట్టిందని చెప్పేసి ఈ మీద అనేక విమర్శలు ఉన్నాయి. తాజాగా రాష్ట్రపతి భవన్ నుంచి కూడా ఈ మీద విచారణ జరపాలి అని చెప్పేసి ఒక ఆదేశాలు కూడా అందినటువంటి పరిస్థితి. సో ఈ దుర్గాదేవి అలాగే సివిల్ కానిస్టేబుల్గా ఉన్నటువంటి మౌనిక, ఆర్మూర్ రిజర్వ్డ్ కానిస్టేబుల్గా ఉన్నటువంటి రమేష్, గీతాంజలి, రమ్య వీళ్ళందరికీ కూడా ముంబైకి టికెట్లను బుక్ చేశారు. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళి కాదంబరి జత్వాని ఫ్లాట్లోకి వెళ్ళి ఆమెను చాలా ఫోర్స్ఫుల్గా అంటే అక్కడ ఆర్ఎస్ఐ దుర్గాదేవి ఎవరైతే ఉన్నారో ఆమె తీవ్రంగా ఇబ్బందులు పెట్టింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి కాదంబరి జత్వాని కడుపు మీద కాలుతోటి తన్నింది అని చెప్పేసి కూడా కాదంబరి జత్వాని ఇచ్చినటువంటి ఫిర్యాదులో కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో అక్కడికి వెళ్ళి ఆమెను చాలా ఫోర్స్ఫుల్గా తీసుకోవడమే కాకుండా దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్లో ఉన్నటువంటి అనేక సాక్ష్యాధారాలు ఏదైతే ఆమె కోర్టుకి సమర్పించబోతుందో సజ్జన్ జిందాల్కి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి తన దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఏవైతే కోర్టుకి సమర్పించబోతుందో 2-3 రోజుల్లో సో ఆ సాక్ష్యాలన్నింటినీ కూడా చెరిపేసి వాటన్నింటినీ కూడా డిలీట్ చేసేసి వెంటనే వాటిని స్వాధీనం చేసుకొని ఆమెను, ఆమె తల్లి, తండ్రి అలాగే మరికొంత అంటే మొత్తం 4గురిని కేసులో పెట్టారు. 3గురిని అరెస్ట్ చేసి విజయవాడకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఈ వ్యవహారం అంతా కూడా ఏ విధంగా పోలీసులు కుట్ర పన్ని ఒక వ్యాపారవేత్తకి సాగిలా పడడం కోసం వ్యవస్థలన్నింటినీ కూడా ఆయన కాళ్ళ కింద అంటే పాదాక్రాంతం చేశారు అనేది సంఘటన ద్వారా తెలుస్తోంది. సో ఇదంతా కూడా సీఎంఓ కేంద్రంగా సాగినటువంటి పరిస్థితి. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి కేసు ఇదొకటే కాబట్టి ఇప్పుడు వాస్తవాలు బయటకు వస్తున్నాయి. అంతేకాకుండా గతంలో కాంతిరాణ కావచ్చు, అంతేకాకుండా విశాల్ గునితో పాటు మరికొంతమంది ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనేక రకాలుగా అనేక మందిని చిత్రహింసలకు పెట్టినటువంటి పరిస్థితి ఉంది వైసీపీ హయాంలో. సో వాళ్ళకి సంబంధించినటువంటి దాని మీద కూడా పూర్తిస్థాయి విచారణ జరపాలి. ఏదైతే రాజకీయ కక్ష సాధింపుతో పెట్టినటువంటి కేసులు ఉన్నాయో వాటి మీద కూడా పూర్వాపరాలు బయటికి తీసినట్లయితే వాస్తవాలు వెలుగు చూసేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. సో మొత్తానికైతే కాదంబరి జత్వాని వ్యవహారంలో ఐపీఎస్ అధికారులు తమ మాన్యువల్ను పక్కన పెట్టి కనీసం తమ ఆత్మ ప్రబోధాన్ని కూడా మించి తాము వ్యవహరించినటువంటి తీరు, కుట్ర, అంతేకాకుండా ఒక అనైతిక పద్ధతి ఏదైతే ఉందో ఇది సభ్య సమాజం తలదించుకునేలా ఉందని చెప్పుకోవచ్చు. సువర్ణ రాజు, అయితే సీఎంఓ కేంద్రంగా ఇంత స్కెచ్ వేశారు. సాక్షాత్తు ఐపీఎస్ క్యాడర్లో ఉన్న అధికారులందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్లు కనిపిస్తుంది. మరి మీరు అన్నట్లుగా వాళ్ళు ఇంతకు ముందు కూడా అంటే ఈ వైసీపీ హయాంలోనే చాలా మందిని ఇట్లాగా హింసకు గురి చేసిన ఆనవాళ్ళు ఉన్నాయన్నారు. మరి దీన్ని బట్టి చూస్తే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న అధికారులందరి మీద ఒక కమిటీ వేసి దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయా?
ఖచ్చితంగా సువర్ణ, ఎందుకంటే మనం ఇప్పుడు చెప్తున్నట్టు కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి ఒక్క కేసులోనే అంటే అనైతికంగా ఏ విధంగా ప్రవర్తించాలి, చట్టాన్ని పక్కన పెట్టేసి చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఏ విధంగా ప్రవర్తించాలి అనేది ఇక్కడ మనకు కళ్ళగట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఒక కేసులోనే ఇంత క్రూరంగా ఐపీఎస్ అధికారులు వ్యవహరించారంటే వాళ్ళ కింది స్థాయిలో పనిచేసినటువంటి డిఎస్పీలు, సిఐలు, అప్పట్లో పనిచేసినటువంటి కొంతమంది వేర విధేయులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తించారు అనేది వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో మీరు అన్నట్లు ఏదైతే ఇప్పుడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎవరైనా సరే బాధితులు ముందుకు రండి. ఎందుకంటే గతంలో మనం చూసాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంబంధించి భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ విధంగా అయితే సిసోడియా కమిటీని ఏర్పాటు చేసి బాధితులు వచ్చి ఫిర్యాదులు ఇవ్వమంటే కొన్ని వందల వేలల్లో ఫిర్యాదులు ఏ విధంగా అయితే అందాయో అప్పట్లో పోలీసు వ్యవస్థ ద్వారా ఇబ్బందులు పడినటువంటి బాధితులు, పోలీసు వ్యవస్థ ద్వారా బాధింపబడినటువంటి వ్యక్తులు తాము ఫిర్యాదులు ఇవ్వాలి అంటే కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని మీద ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా ఈ ఐపీఎస్ అధికారుల అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి ఇలాంటి వెకిలి చేష్టలు, అంతేకాకుండా ఇలాంటి దారుణమైనటువంటి ఘటనలన్నీ కూడా వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. మూడు సింహాలు అంటే నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ముగ్గురు ఐపీఎస్లు ధరించినటువంటి ఈ మూడు సింహాలు ఏంటి అనే దానికి వాళ్ళే సమాధానం చెప్పాలనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇంత దారుణంగా ఒక వ్యక్తికి మేలు చేయడం కోసం, రేప్ చేసినటువంటి వ్యక్తికి, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక బాధిత మహిళ తనను రేప్ చేశారని చెప్పేసి కేసులు పెట్టమని చెప్పేసి తిరిగి అలిసి విసిగి వేసారిపోయి కోర్టు ద్వారా డైరెక్షన్ తెచ్చుకొని కేసు పెడితే ఆ కేసు నిర్వీర్యం చేయడం కోసం ఒక మహిళ శరీరాన్ని మరొకరు అనుభవిస్తే ఆ కేసుకు సంబంధించి న్యాయం చేయాల్సింది పోయి ఆ మహిళకు అన్యాయం చేయడమే కాకుండా ఆ కేసు నీరుగార్చడం కోసం చివరకు ఈమెను దొంగ అని చెప్పేసి ముద్రించి ఈ విధంగా ఇబ్బందులు పెట్టడం ఏదైతే ఉందో ఇది నిజంగా మాయని మచ్చ. అలాంటి వ్యక్తుల మీద దేశద్రోహం కింద కేసులు పెట్టాలి. అంతేకాకుండా ఐపీఎస్ అనేటటువంటి ఒక పదానికి వాళ్ళని అనర్హులుగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేసి పబ్లిక్ నుంచి అనేక విమర్శలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్